హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వీడియో అయితే మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన వీడియో అనమాట. బడ్జెట్లో నేను కొన్ని శారీస్ తెప్పించాను. అన్ని చీరలు ఎంత బాగున్నాయో, చీరలు బాగున్నాయి, వాటి క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. రీజనబుల్ ప్రైస్కి నా దగ్గర కొన్ని బ్లౌజెస్ అయితే మ్యాచ్ అయిపోయాయి అనమాట. సరే ఇంకా వీడియోస్కి బాగుంటాయి కదా అనేది కొన్ని అయితే వేసుకున్నాను. సో వేసుకున్న శారీస్ అయితే ఉంచేసుకుంటాను అనమాట. సో ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో ఫస్ట్ శారీ కాటన్ శారీ అండి. కాటన్ ఇదిగోండి, ఇది ఎప్పుడే కట్టుకున్నా. దీని మీదకి బ్లౌజ్ ఉంది రెడ్ కలర్ది, సో మ్యాచ్ అయిపోయింది, ఇంకా అది వేసేసుకున్నా అనమాట. ఇదిగోండి, ఇది కాటన్ శారీ. క్లాత్ మాత్రం ఎక్కడ గుచ్చుకోవడం కానీ లేకపోతే ఇరిటేషన్ కానీ అట్లా అయితే ఏం లేదు. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. నేను ఎప్పుడు చెప్తాను, క్లాత్ బాగోకపోతే మాత్రం అసలు నేను తెప్పించను ఫస్ట్. అంటే అది చూస్తే మనకు అర్థమైపోద్ది కదా. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఇరిటేషన్గా ఉంటే అసలు నేను ఆర్డరే చేయను. అన్ని రివ్యూస్ చూసి, రివ్యూస్ అన్నీ బాగున్న తర్వాత ఇవన్నీ కూడా 4+ స్టార్ రేటింగ్ ఉన్న శారీస్ అనమాట. సో ఇదిగోండి, ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ శారీ. ఇంకా పళ్ళుకేమో ట్యాజిల్స్ వచ్చాయి. సో చూస్తున్నారు కదా, రెడ్ కలర్ ట్యాజిల్స్ అయితే వచ్చాయి. కాటన్ శారీ. ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి. మరీ అంత పల్చగా అయితే ఏం లేదు. మీకు చాలా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. మనం ఒకవేళ సింగిల్ స్టెప్ వేసుకోవాలి అనుకున్నా సరే మరీ అంత అంత పల్చగా అయితే ఏమీ లేదనమాట. సో ఇదిగోండి, శారీ అయితే మాత్రం వేసుకుంటే ఇలా ఉంది. బ్లౌజ్ అయితే రాలేదండి. ఇప్పుడు నేను చూపించే శారీస్ వేటికి కూడా బ్లౌజ్ లేదు. కొన్నిటికైతే ఉన్నాయి కానీ, అంటే ఇప్పుడు ఆర్గెన్జా శారీ, కోటా శారీ ఇట్లా వాటికైతే ఉన్నాయన్నమాట బ్లౌజులు. ఇప్పుడు ఈ కాటన్ పర్టికులర్గా ఇప్పుడు నేను చూపించే ఈ మల్మల్ కాటన్ శారీస్ వేటికి కూడా బ్లౌజెస్ అయితే లేదు. అయినా యాక్చువల్గా బ్లౌజెస్ కూడా అవసరం లేదండి వీటికి. ఎందుకంటే ఇవి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా బిలో 500 అనమాట. ఇంకా 500 కన్నా తక్కువ రేట్లో ఉన్న శారీస్. సో వీటికి మళ్ళీ మనం 500 పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయించే కంటే కూడా మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదో ఒకటి కూడా మ్యాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని ఎంచక్క డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు. అంటే మంచిగా మనం లాంగ్ ఫ్రాక్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అనమాట. ఎందుకంటే అన్నీ కూడా ఇంకా ఒక డిజైన్ అనేది ఒకటే లాగా వచ్చింది కదా. సో దానివల్ల ఎంచక్క మనం లాంగ్ ఫ్రాక్స్ అయితే కుట్టించుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసి పింక్. ఇది మొన్న నేను కట్టుకొని రీల్ కూడా పెట్టాను కదా, అదే షార్ట్ కూడా పెట్టాను కదా. సో ఈ శారీ కూడా అండి అసలు వేసుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉందన్నమాట. పింక్, ఆరెంజ్, డార్క్ రాణి పింక్ ఇట్లా 3 కలర్స్లో వచ్చాయి. ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి. అంటే బ్లాక్ శారీ ఉంది, గ్రీన్, ఇట్లా మల్టీ కలర్స్లో వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి. కానీ నాకైతే పింక్ నచ్చింది. మెయిన్గా పింక్ బ్లౌజ్ ఉంది నా దగ్గర. చాలా పింక్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఈ పింక్ కలర్ బ్లౌజ్కి ఈ శారీ అయితే ఇలా తీసుకున్నానండి. దీనికి కూడా బ్లౌజ్ అయితే రాలేదు ఈ శారీకి కూడా. సో ఇది కూడా మల్మల్ కాటన్ శారీ లాగానే. సో కాటన్ శారీస్ అండి. కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం 500 కన్నా తక్కువ పెట్టి చీర కొంటున్నాము అంటే ఖచ్చితంగా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. మనము ప్రీమియం క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకోటి ఏంటి అంటే, ఈ శారీస్ని ఎంచక్క ఒకసారి నీళ్ళల్లో జాడించేస్తే సరిపోద్ది, వాషింగ్ మిషన్లో వేసే కంటే కూడా. అంటే అది నా సజెషన్ జస్ట్ అంతే. సో వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటి అంటే ఇలా ఉండలు చుట్టినట్టు అయిపోద్ది. జస్ట్ ఇలా వాటర్ వాష్ చేసేసి అనుకోండి చేతితోటి, ఇంకా చీరలు ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. అంటే రెగ్యులర్గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నా. సో అవి ఆ 2 కూడా కాటన్ శారీసే అనమాట. అసలు వేసుకుంటే మాత్రం చాలా హాయిగా ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం. సో ఆ తర్వాత ఇది వచ్చేసి 3rd శారీ. ఇది వచ్చేసి కోటా శారీ అనమాట. కాకపోతే సిల్క్ కోటా. మామూలుగా మనం ఇప్పుడు కాటన్ కలంకారీ, కాటన్ కోటా శారీస్ వస్తున్నాయి కదా. సో అలాగే కాటన్ కాదు, ఇది సిల్క్. అక్కడ వాళ్ళు చెప్పడం అయితే మాత్రం కాటన్ అన్నారు కానీ ఇది కాటన్ అయితే కాదండి, ఇది సిల్క్ శారీయే. కాకపోతే కోటా శారీ అనమాట. ఇంకా బార్డర్ అయితే చాలా బాగా వచ్చింది, కంచి బార్డర్ వచ్చింది. ఇంకా రెడ్ కలరు. సో మన దగ్గర రెడ్ కలర్ బ్లౌజెస్ కనుకుంటే చెక్క వేసేసుకోవచ్చు. హాఫ్ పట్టులో క్లాత్లు తీసుకొని ప్లెయిన్ బ్లౌజెస్ కనుక కుట్టించుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎక్కువగా శారీస్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ శారీస్ అనేవి ఇలా మార్చి బ్లౌజెస్ మార్చి అలా వేసుకోవచ్చు అనమాట. ప్రతి దాని మీదకి
బ్లౌజ్ అనేది కుట్టించుకుంటానా. సో నేనైతే అలాగే చేస్తాను. నా దగ్గర మెరూన్ కలర్ బ్లౌజ్ ఉంది, గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది, పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉంది, హాఫ్ పట్టు క్లాత్లో తీసి కుట్టించాను అనమాట. సో వాటిల్నే రిపీటెడ్గా వేరే వేరే శారీస్కి కూడా వేస్తూ ఉంటాను. సో అట్లా మీరు ఒక 5-6 బ్లౌజెస్ కనుక కుట్టించి పెట్టుకున్నారనుకోండి, ఎక్కువగా పింక్ ఇలాంటివి, సో ఇలా ఈ శారీస్ అన్నిటి మీదకి కూడా మ్యాచ్ చేసేయచ్చు. కాస్ట్లీ శారీస్కి ఎలాగో మనం బ్లౌజెస్ అనేవి వాటిల్లో కుట్టించుకుంటాం. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, కొంచెం తక్కువ శారీస్ అంటే తక్కువ రేంజ్లో ఉన్న శారీస్ తీసుకున్నప్పుడు వాటికి అంత కాస్ట్ పెట్టి బ్లౌజ్ కుట్టించే కంటే కూడా సో 1-2 సార్లు ఎంచక్క ఇలా వేసేసుకొని తర్వాత డ్రెస్సెస్ అయితే కుట్టించుకోవచ్చు కదా. సో ఇదిగోండి, ఇది కూడా అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. దీనికి కూడా రేటింగ్ చాలా బాగుంది ఈ శారీకి కూడానా. సో ఇదిగోండి, దీనికైతే కంచి బార్డర్ వచ్చింది, చూస్తున్నారు కదా వేసుకుంటే ఎలా ఉందో. ఎక్కడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసేసుకోవచ్చు. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే వేసుకుంటే అన్ని శారీస్ బాగున్నట్లుగానే ఉన్నాయి. నిజంగా నేను కొన్ని ఉంచుకొని కొన్ని రిటర్న్ చేద్దాం అనుకున్నాను. ఏ శారీస్ రిటర్న్ చేయాలా అనేది నిజంగా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, ఒకటి బాగుంది ఒకటి బాగాలేదు అంటే అన్నీ నేను చాలా వరకు చూసి మనకి తక్కువ ప్రైస్లో ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, రేటింగ్స్ బాగుండాలి అన్నీ చూసి పెట్టాను. కళ్ళు మండిపోయేలాగా చూశానమాట, అంతా సెర్చ్ చేసి ఇవైతే పెట్టానమాట. సో అన్నీ కూడా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. ఆ తర్వాత ఇది ఇంకొక కాటన్ శారీ, ఇది కూడా మల్మల్ కాటన్ అనే చెప్పారు. సో ఫస్ట్ నేను ఆ బ్లాక్ శారీ, పింక్ శారీ చూపించాను కదా, సో ఇది కూడా సేమ్ అలాంటి క్లాతే అనమాట. ఇదిగోండి, దీనికి అంటే ఈ కాటన్ శారీస్కి వేటికి కూడా బ్లౌజెస్ అయితే రాలేదండి. సో దీనికి ఏంటి అంటే చక్క బ్లూ కలర్ ఉంది నా దగ్గర బ్లౌజు, సో అది ప్యారప్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ వైట్ కలర్ బ్లౌజ్ అనేది తెప్పించా. ఇదేంటి అంటే ఈ వైట్ కలర్ బ్లౌజు కొంచెం లూజ్ అయిపోయింది నాకు. కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే అంత బాగాలేదండి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే అంత ఏం బాగాలేదు, నార్మల్గా ఉంది. సో ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి, అంటే డిజైన్ నచ్చి పెట్టాను అనమాట. నా దగ్గర ఆ డిజైన్ లేదు బ్లౌజు, సో అందుకని తీసుకున్నాను. అంటే వైట్ అంటే చాలా శారీస్ మీదకి వేసుకోవచ్చు కదా అని చెప్పి. కాకపోతే అది గుచ్చుకోవట్లేదు, కానీ ఫ్యాబ్రిక్ అంత సూపర్గా అయితే ఏం లేదు. ఆ బ్లౌజు 250 అలా పడింది, 250 280 గుర్తులేదు, అలా పడింది. కానీ ఫ్యాబ్రిక్ అయితే అంత బాగాలేదు. ఆ తర్వాత ఈ శారీ విషయానికి వచ్చేస్తే ఇది లెనిన్ కాటన్ శారీ. మళ్ళీ చెప్తున్నాను, లెనిన్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అయితే కాదండి, నార్మల్ లెనిన్ శారీ అనమాట. సో లెనిన్ యాక్చువల్ ప్రైస్ అయితే 3000 అలా ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. కాకపోతే ఇదేంటి అంటే మనకి బడ్జెట్లో వస్తున్న శారీస్ అనమాట. సో మనం అంత హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఇది కూడా అసలు వేసుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ చెక్స్ శారీస్. కలర్స్ ఉన్నాయి ఇందులో, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేనైతే బ్లాక్ తెప్పించా ఈసారి, ఎందుకో 3 బ్లాక్ శారీస్ అయితే తీసుకున్నాను. సో ఇది రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ ఏ బ్లౌజ్ ఉన్నా సరే ఎంచక్క వేసేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుందండి. అంటే రెగ్యులర్ వేర్కి కూడా బాగుంటుంది, అంటే రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ లెనిన్ శారీ బాగుంటుంది, తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక ఈ శారీ అండి, అసలు నాకు ఎంత ఇష్టం అంటే మాటలతో చెప్పలేను అనమాట, అంత నచ్చేసింది ఈ శారీ అయితే మాత్రం. ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంది, హాయిగా ఉంది. మనం ఇప్పుడు నేను మీకు చూపించే శారీస్ అన్నీ వేసుకొని ఎంచక్క చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు, పాలు తాగే పిల్లలు, వాళ్ళని కూడా ఎంచక్క క్యారీ చేయొచ్చండి. ఎక్కడ కూడా వాళ్ళకు కూడా గుచ్చుకోవన్నమాట. చాలామంది ఏంటి అంటే శారీ వేసుకుంటే పిల్లలకు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది, మదర్స్ అలా ఫీల్ అవుతాం కదా. సో ఇప్పుడు నేను చూపించే శారీ ఏది కూడా అసలు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా హాయిగా కట్టుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అనమాట. అంత హాయిగా ఉన్నాయి చీరలన్నీ. ఇంక ఈ చీర అయితే స్పెషల్గా చెప్పాలి, ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. కాకపోతే కొంచెం పలచగా అనిపించింది నాకు, శారీ అయితే మాత్రం కొంచెం పలచగా అనిపించింది, కానీ క్వాలిటీ చాలా బాగుంది. అంటే మెయిన్ చాలా మెత్తగా ఉందండి, అంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నాను. ఇంకోటి ఏంటి అంటే కలర్ కాంబినేషను, నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. కాకపోతే అందరూ భారతి నువ్వు ఫెయిర్గా ఉంటావు కాబట్టి డార్క్ కలర్స్ బాగుంటాయి అంటారు, కానీ డార్క్ కలర్స్ బాగుంటాయి, కానీ ఇలాగా అంటే ఈ క్రీమ్ కలరు, తర్వాత గ్రే కలరు, తర్వాత లైట్ కలర్స్ మెయిన్గా నాకు చాలా ఇష్టం. ఏ అకేషన్కైనా కట్టుకోవచ్చు, అందుకే నేను కొన్ని లైట్ కలర్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇదేంటి అంటే మీరు చూస్తున్నారు కదా వేసుకుంటే ఎలా ఉంది అని చెప్పి, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కొంచెం పలచగానే ఉందన్నమాట. సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఇలా ఉంది.
సో దీనికి కూడా బ్లౌజ్ అయితే రాలేదు. ఇది కూడా మనం ఒక 2-3 టైమ్స్ వేసేసుకొని తర్వాత ఎంచక్క డ్రెస్ కుట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది. నాకైతే అదే అనిపించింది, డ్రెస్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అని. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్లా కుట్టించుకోవచ్చు, ప్లస్ మనకి చున్నీ కూడా వచ్చేస్తుంది. సో బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. అంటే డ్రెస్సెస్ కూడా ఎంచక్క వేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది. చిన్నపిల్లలకైతే 2 డ్రెస్సులు వచ్చేస్తాయి, చిన్న పిల్లలకైతే మాత్రం. అంత బాగుంది. ఆ తర్వాత ఇంకా ఈ శారీ అయితే నేను వేసుకొని ఆ రోజు రెడీ అయ్యాను కదా. సో ఆ రీల్ కూడా పెట్టాను. చాలామందికి నచ్చింది. గోల్డ్ కలర్ శారీ చాలా బాగుంది భారతి, నీకు చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సో వేసుకున్నది పక్కన పిక్ పెడతాను చూడండి. ఇది జామ్దాని టిష్యూ శారీ అనమాట. ఇది కూడా కాటన్ టిష్యూ శారీ. సో ఇది కూడా కాటన్ కావడం వల్ల ఏంటి అంటే అసలు మనకి ఎక్కడ కూడా గుచ్చుకోవట్లేదండి. ఇంకోటి ఏంటి అంటే ప్లీట్స్ పెట్టుకోమని చెప్పారు. సో ప్లీట్స్ పెట్టుకుంటే అసలు ఎక్కడ కూడా మనకి ఏమంటారు అంటే ఇలా వచ్చేయడం, ఇలా పడిపోవడం, జారిపోవడం అట్లా ఏం లేవన్నమాట. సో కాటన్ శారీస్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎలా వేస్తే అలా ఉంటాయన్నమాట. సో ఇది చూడండి, దగ్గర నుంచి చూస్తున్నారు కదా మీరు, అన్నీ అండి. సో ఫ్యాబ్రిక్ మాత్రం మీరు హాయిగా తీసుకోవచ్చండి. కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 500 రేంజ్లో తీసుకుంటున్నాము అంటే దానికి వచ్చినట్లుగానే వస్తుంది. మనం మరీ హై ప్రీమియం క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అదొకటి. ఇదిగోండి, ఇంకా నా దగ్గర పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉంటే సో అదైతే వేసుకున్నాను అనమాట. సో గోల్డ్ కలర్ జ్యువెలరీ పెట్టుకొని ఇట్లా మన దగ్గర ఉన్న కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ జ్యువెలరీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఆ రోజు సిల్వర్ కలర్ పెండెంట్ తీసుకున్నాను కదా. సో ఇది వేసుకున్న తర్వాత చాలామంది చాలా బాగుంది భారతి అని చెప్పారు. సో అదనమాట. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి పక్క రోజు అండి. ఇది ఇంకా పక్క రోజు ఇంకొక 3 శారీస్ వచ్చాయి. సో ఇది కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్న శారీ, రెయిన్బో కలర్ శారీ అనమాట. సో బ్లాక్ వచ్చింది, ఆ పైన కింద బ్లాక్ వచ్చి ఉంటుంది, మధ్యలో సెంటర్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా మనకి రెయిన్బో కలర్స్ అయితే వచ్చాయి. ఇందులో ఈ శారీలో కూడా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించిన శారీస్ అన్నిట్లో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి. ప్రతి శారీకి కలర్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఒకవేళ కలర్ చార్ట్ చూడాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మీరు ఆ శారీలోకి వెళ్ళిన తర్వాత కింద కలర్స్ ఉంటాయి, ఒకసారి ఆ కలర్స్ కూడా చెక్ చేసి తీసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే అది. సో ఇది నేనైతే చెప్పాను కదా, బ్లాక్ ఈసారి ఎందుకు కొంచెం బ్లాక్ తీసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. సో ఇదిగోండి, ఇది ఎలా ఉంది, నాకైతే ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా మల్మల్ కాటన్ శారీయే అనమాట. ఇది కూడా వేసుకుంటే ఇది కూడా లుక్ బాగుందనే అనిపిస్తుంది, ఎందుకంటే బ్లాక్ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. సో అన్ని శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నీ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్కి అయితే వచ్చేసాయండి. దానివల్ల నాకు హాయిగా అంటే హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆర్గెన్జా శారీ, ఆర్గెన్జా శారీ అనమాట. ఇది కాకపోతే ఈ ఆర్గెన్జా శారీస్ ఏంటి అంటే కొంచెం ఇట్లా బుట్టలాగా వస్తాయి కదా. సో ఇది మరీ అంత బుట్టలాగా అయితే ఏమీ లేదండి. ఇది కూడా చాలా బడ్జెట్లో వచ్చిందండి శారీ అయితే మాత్రం. వేసుకుంటే చూడండి ఎలా ఉంటుందో చూపిస్తాను. పైన అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, పైన కింద గోల్డ్ కలర్ బార్డర్స్ అయితే వచ్చేసాయి. కింద సైడ్ ఏంటి అంటే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైన మాత్రం కొంచెం చిన్న బార్డర్ వచ్చిందనమాట. సో దీనికి బ్లౌజ్ కూడా వచ్చినట్లుంది. ఇదిగోండి, ఇది పళ్ళు ఆరెంజ్ కలర్. అసలు అన్నీ అండి, అసలు అంటే ఆడవాళ్ళ బుద్ధి అనేది ఈ చీరలు చూసినప్పుడు బయటపడుతుంది అంటాం కదా. సో చీరలు చూసినప్పుడు ఏది బాగుంది ఏది బాగాలేదు అని అసలు నేనైతే చెప్పలేకపోయాను. ఇంకా మా వారికి చూపించాను అనమాట, ఒక్కొక్క శారీగా చూపిస్తే అన్నీ బాగున్నాయి బాబు, ఎందుకు నన్ను తినేస్తావు, నీకు నచ్చినవి ఉంచుకో అని చెప్పి తిట్టారనమాట. నిజంగా నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, ఏ శారీస్ ఉంచుకోవాలి ఏ శారీస్ రిటర్న్ చేయాలి అని చెప్పి. సో ఇదిగోండి ఈ శారీకి యాక్చువల్గా నా దగ్గర సేమ్ ఇలాంటి శారీయే ఒకటి ఉండేది, కాకపోతే అది పింక్ అనమాట, పింక్ గ్రీన్ కాంబినేషన్లో. ఆ శారీ నేను ఎంత పెట్టి కొన్నాను, 1900 ఎంతో పెట్టి కొన్నాను. సేమ్ శారీ అండి, అంటే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంది నిజంగా. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట వచ్చిన తర్వాత, ఓపెన్ చేసి చూసిన తర్వాత. 1900 పెట్టుకొని తీసుకున్న శారీ, ఈ శారీ ఎంత పడింది, 700-600 చేంజ్ ఎంతో పడిందండి అంతే. సో ఆరెంజ్ కలర్ శారీ కూడా చాలా బాగుందండి, కాకపోతే అది ఆర్గెన్జా శారీ అనమాట.
ఆ తర్వాత ఇంకా ఇది వచ్చేసి ఈ శారీ కొంచెం నన్ను బాధ పెట్టింది. ఎందుకంటే నేను లైట్ పీచ్ కలరు మొన్న ఎవరు కట్టుకున్నారు కదండీ, హీరోయిన్ రష్మిక గారు ఎవరో కట్టుకున్నారు కదా. సో అలా ఆ శారీ ఆర్డర్ చేస్తే నాకు కొంచెం డార్క్ కలర్ వచ్చింది. నేను లైట్ కలర్ ఆర్డర్ చేశాను. వాళ్ళేమో డార్క్ కలర్ పంపించారు. నేను లైట్ పీచ్ కలర్ ఆర్డర్ చేశాను అనమాట. కాకపోతే ఈ కలర్ విషయంలో కొంచెం బాధ వచ్చింది, కానీ ఇది కూడా శారీ బాగానే ఉంది. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది, 400 అలా పడింది అంతే. సో అదనమాట శారీస్. నేను పనిలో పని అన్నీ వేసుకొని చూసేస్తూ ఉన్నాను. సో అదనమాట. చీరలన్నీ మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మండే వ్లాగ్లో కలుద్దాం, ఎందుకంటే రేపు సండే వీడియో రాదు కదా. సో మళ్ళీ మండే వ్లాగ్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు అయితే ఉంటాను. నేనైతే ఈ చీరల్లో అలాగా ఏదో ఒకటి చూసుకుంటూ ఉన్నానులేండి. సో మీకైతే చీరలన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. నేనైతే మళ్ళీ మండే వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.